వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. వీక్లీ అనాలిసిస్లోని నిఫ్టీ మినిమం 500 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను. కానీ ఈరోజు నిఫ్టీ ఓపెన్ అవ్వగానే దగ్గర 150 టు 130 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయిపోయింది. 130 పాయింట్స్ సడన్గా నిఫ్టీ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవ్వడానికి కారణం ఏంటి? అయితే వీక్లీ అనాలిసిస్ నేను రికార్డ్ చేసి పెట్టినప్పుడు అక్కడ మన వాళ్ళు కామెంట్లో పెట్టారు, ట్రంప్ 10% నుంచి 15% టారిఫ్ని విధించాడని. సో నేను నిజంగానే ట్రూత్ని చెక్ చేశాను, అది నిజమే. కాకపోతే అది నిజంగానే ఇంప్లిమెంట్ అయిందా లేదా, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి యూరోప్ వాళ్ళు యూఎస్ మీద ఒక బిగ్ డెసిషన్కి వచ్చారు, అది కూడా మనం మాట్లాడుకోవాలి. థర్డ్ వన్, యూఎస్ ఇరాన్ యొక్క ఇష్యూ గురించి మాట్లాడాలి. ఫోర్త్ వన్, ఆర్బీఐ మానిటరీ పాలసీలో నెక్స్ట్ తీసుకోబోతున్న డెసిషన్ మన మినిట్స్లో, అంటే ఫ్రైడే ఆర్బీఐ మినిట్స్ రిలీజ్ అయింది, దాని గురించి మాట్లాడాలి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి 500 కోట్లు ఫ్రాడ్ చేసిందని చెప్తున్నారు. ఈ 500 కోట్లు ఫ్రాడ్ అనేది చాలా బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ప్రైవేట్ బ్యాంక్స్ మీద. ఎందుకంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ నిఫ్టీలో ఒక పార్ట్. మేబీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని హెవీగా డ్రాగ్ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను ఈరోజు ఆన్ స్క్రీన్ రికార్డ్ చేయడం అవ్వదు, అంటే ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. బట్ ఇప్పుడు నేను వీడియో లెంత్ ఎక్కువైనా కానీ అందుకే కొంచెం ఎర్లీగా రికార్డ్ చేసినా హెల్ప్ అవుతుందని. ఎండింగ్ వరకు చూడండి, లెంత్ ఉందని స్కిప్ చేయొద్దు, ఓకే? అండ్ అలానే వీడియో చూస్తున్నప్పుడు మీకు మేము పెట్టే ఎఫర్ట్స్ హెల్ప్ అయిందని అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ మార్నింగ్ 8 లోపు మన ఛానల్లో మీకు కనపడుతుంది. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ ఏం జరిగింది అంటే ఫ్రైడే నైట్ దగ్గర నుంచి వద్దాం. యూఎస్ మార్కెట్స్ అయితే ఫ్రైడే నైట్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఎందుకు? 230 పాయింట్స్ పాజిటివ్, 203 పాయింట్స్ పాజిటివ్. అసలు ఫ్రైడే నైట్ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏంటి? సుప్రీంకోర్టు వాళ్ళు ట్రంప్ విధించే టారిఫ్స్ని క్యాన్సిల్ చేసిండ్రు. ఓకే, సో ట్రంప్ ఏం చేసిండ్రు, సో నా టారిఫ్ని మీరు క్యాన్సిల్ చేస్తారా అని చెప్పి, సో ఓకే, నాకు ఇప్పటికీ కూడా ఒక ప్రెసిడెంట్గా చాలా రైట్స్ ఉన్నాయి. తనకున్న రైట్స్ అన్ని సెక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సెక్షన్ 122, సెక్షన్ 232, సెక్షన్ 301, యాంటీ డంపింగ్ అండ్ సేమ్ టైం కౌంటర్ వేలింగ్ డ్యూటీస్ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కలిపి నేనైతే విధిస్తున్నాను. అయితే ఒకటి, సో ఈ సెక్షన్ 301, 232 ఇవన్నీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. అవి దేనికి? స్టీల్ అండ్ అల్యూమినియం మీద 25% టారిఫ్స్ ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతాయి. ఓకే, చైనా మీద సెపరేట్ టారిఫ్ని విధించారు, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని చెప్పి, అది కంటిన్యూ అవుతుంది. కానీ అన్ని కంట్రీస్ మీద ఈ సెక్షన్ 122ని యూజ్ చేసుకొని అప్ టు 15% వరకు విధించవచ్చు కదా. 10% ఇమ్మీడియట్గా ఎఫెక్టివ్లో పెడుతుంది అని చెప్పేసి పెట్టిండనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 122ని యూజ్ చేసుకొని తను టారిఫ్ విధించగలిగింది మ్యాక్సిమం 150 డేస్ మాత్రమే. 150 రోజులు మాత్రమే ఆ 10% టారిఫ్ని మనం విధించుకోగలం. అయితే ఇండియా మీద ముందు విధించిన 18% ఏంటి? సుప్రీంకోర్టు అన్నీ కొట్టిపారేసింది. మొన్న బంగ్లాదేశ్తో 19 చేసింది, ఇండియాతో 18 చేసింది, కెనడాతో 15 చేసింది, అన్నీ కొట్టిపారేసింది. ఇప్పుడు అన్ని కంట్రీస్ జీరో నుంచి ట్రంప్ 10% ఎక్స్ట్రా చేశారు. ఇది ఆల్రెడీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేది. ఇదే టారిఫ్స్ ఎలా ఉంటే మార్కెట్స్కి పాజిటివ్. అందువల్ల నిఫ్టీ మండేకి 280 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతున్నట్టు కనిపించింది. ఓకే, 280 పాయింట్లు. ఇదే 10% ఇలానే ఉంచితే ఇంకా అది 500 పాయింట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ సడన్గా ఏం జరిగింది? గ్లోబల్ మార్కెట్స్లో అండ్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. డౌ జోన్స్, నాస్డాక్ చూడండి 0.47, 0.90. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్, ఇప్పటికీ చైనా మార్కెట్స్ కొన్ని ఓపెన్ అవ్వలేదు అండ్ కొన్ని అయితే క్లోజింగ్. సో మేజర్గా ఏషియన్ మార్కెట్స్ ఏవి కూడా మనకి క్లూ లేదు, వాటిని పక్కన పెట్టేద్దాం, మనం ఫాలో అవడం ఎప్పుడో ఆపేసాము. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్ 260 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఏమో 220 పాయింట్స్ నెగిటివ్ అండ్ నిఫ్టీ ఏమో 25,749 ఉంటే 130 పాయింట్స్ నెగిటివ్ సైడ్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్. సో ఎందుకు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అంటే నిఫ్టీ వచ్చేసరికి ఫ్రైడే క్లోజింగ్ అయితే మాత్రం 280 పాయింట్స్, కానీ ఇప్పుడు చూస్తే 25,584 నుంచి 25,750, 130 పాయింట్స్ మాత్రమే గ్యాప్ డౌన్ ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుంది. సో ఇక్కడ ఈ 130 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చేసింది. ఎందుకంటే ట్రంప్ సండే, నేను సాటర్డే వీడియో రికార్డ్ చేశాను, సండే నేను ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు మీద, అంటే వాళ్ళు ఇచ్చినవి అన్యాయంగా ఉన్నాయి, అమెరికన్ ఎకానమీని డిగ్రేడ్ చేయడానికి ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ రైట్నో నాకు ఏదైతే 10% టారిఫ్ని అన్ని కంట్రీస్ మీద విధించే రైట్స్ వచ్చినాయో అదే రైట్స్తో నేను 15% విధిస్తున్నానని చెప్పేసింది అతను. ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా 15% టారిఫ్స్ని పే చేయాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏం చెప్పిండో తెలుసా తను, సో బేసిక్గా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. మన ఇండియాతోని 18% టారిఫ్ కదా, కానీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 15.4. ఎందుకంటే మీకు ఎట్లా చెప్పాలి, లెట్సే మనకి జిఎస్టీ ఉంది. జిఎస్టీ
కొన్ని వాటి మీద 18%, కొన్ని వాటి మీద 5%, కొన్ని వాటి మీద 12%. సో ఇప్పుడు 12% స్లాబ్ తీస్తారు కదా, కొన్ని 5, కొన్ని 18, కొన్ని అయితే జిఎస్టీ 0 ఉన్నాయి కదా. ఎడ్యుకేషన్ మీద జిఎస్టీ వచ్చేసరికి కొన్ని ఎడ్యుకేషనల్ ఎగ్జామ్షన్స్ ప్రకారంగా 0 ఉన్నాయి. సో ఇలా 0 ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ట్రంప్ కూడా మనకి 18% టారిఫ్ విధించినప్పుడు కొన్ని 5% ఉన్నాయి, కొన్ని 3% ఉన్నాయి, కొన్ని 9% ఉన్నాయి, కొన్ని 12% ఉన్నాయి. మీరు చూస్తే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద ఎగ్జామ్షన్స్ చేసి 0 చేసిండు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అలాంటి ఎటువంటి ఎగ్జామ్షన్స్ నేను ఇవ్వను. ప్రతి దాని మీద కూడా ప్రతి ప్రోడక్ట్ మీద 15% టారిఫ్ విధిస్తున్నాను. అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆ 15% టారిఫ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ మా కంట్రీలోకి వచ్చి సేల్ చేస్తే మా కంట్రీ నుంచి ఇంకెక్కడికి వెళ్ళి సేల్ చేసినా 0, మేము రూపాయి కూడా పే చేయమని చెప్పిండు అతను. దీనివల్ల మార్కెట్లో చిన్న టెన్షన్ క్రియేట్ అయ్యి గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫాలో వచ్చింది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ 15% టారిఫ్ కూడా ఏదైతే తను విధించాడో అది కూడా 150 రోజులు మాత్రమే. ఇది కూడా ట్రేడ్ యాక్ట్ 1974 ప్రకారంగా సెక్షన్ 122ని తను విధించడం జరిగింది. ఓకే, తన దగ్గర ఉన్న టూల్. సో ఇది కూడా 150 రోజులే. మరి ఆ తర్వాత ఏమవుతుంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు ఏదైనా కానీ, అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, దీన్ని టారిఫ్ అని అనలే, ఓకే, సర్ఛార్జ్ అని చెప్పింది అనమాట. ఇప్పుడు సర్ఛార్జ్ వేరు, టారిఫ్ వేరు. సర్ఛార్జ్ అంటే ఏంటంటే పర్టికులర్గా కంట్రీ సెపరేట్గా ఒక ట్యాక్స్ విధిస్తున్నట్టు అనమాట. మన ఇండియాలో సర్ఛార్జ్ సెస్ చూడండి 2%, 4% ఉంటుంటుంది, అట్లా అనమాట. ఇప్పుడు రైట్ నో ఇతను ఈ 15% సర్ఛార్జ్గా చూపిస్తున్నాడు. అయితే ఏది చూపించినా 150 రోజులు మాత్రమే. దాన్ని మించి కానీ ఆ టారిఫ్స్ని హోల్డ్ చేయాలంటే మాత్రం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు కాంగ్రెస్ పరంగా, కాంగ్రెస్ అంటే నేను మీకు చెప్పాను కదా, కాంగ్రెస్ అంటే ఏంటి, యుఎస్లోని 2 రిప్రజెంటేటివ్స్ ఉన్నారనమాట. ఒకరు హౌస్లో ఉన్న రిప్రజెంటేటివ్స్, ఇంకొకరు సెనెట్లో ఉన్నవాళ్ళు. మీకు సింపుల్ చెప్పాలంటే మన ఇండియాలో లోక్సభ, రాజ్యసభ ఎలా అవుతుందో ఒక బిల్లు ఆమోదించాలంటే లోక్సభలో 50% ఓట్ బ్యాంక్ రావాలి, అండ్ సేమ్ టైం రాజ్యసభలో 50% ఓట్ బ్యాంక్స్ రావాలి. లోక్సభలో ఎన్నికైన ఎంపీలు ఉంటారు, రాజ్యసభలో నామినేట్ అయిన ఎంపీలు ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా 50% దాటి ఓటింగ్ వేస్తే మోడీ గారు ఇచ్చిన బిల్, బీజేపీ ఇచ్చిన బిల్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ కూడా 150 రోజుల తర్వాత కాంగ్రెస్లోని లోకల్లో ఉన్న మెంబర్స్ అందరినీ ఒప్పించాలి. కానీ అది అసాధ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా, అక్కడ కాంగ్రెస్లోని వాళ్ళు చేయాలంటే మాత్రం ట్రంప్కి అగెయిన్స్ట్గా చాలామంది ఉన్నారు. ట్రంప్కి అగెయిన్స్ట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని అనగానే వాళ్ళందరూ కూడా సింపుల్ చెప్పాలంటే సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు రైట్ నో ట్రంప్ నేను మళ్ళీ 15% టారిఫ్ విధిస్తానంటే ఓకే చేస్తారో చేయరు. మరి ఈ లోపు తను ఏం చేస్తాడు అనేది క్లారిటీ అయితే మాత్రం లేదు. ఇంకోటి చెప్పాలి, 15% టారిఫ్ విధిస్తున్నానని ట్రూత్లో చెప్పడమే తప్ప అఫీషియల్గా లేదు. ఎప్పుడైనా ట్రంప్ చెప్పిన మాటలు అఫీషియల్గా ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ది వైట్ హౌస్ అని చెప్పి యుఎస్ది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడండి, February 20, ఓకే, ఫస్ట్ 2 ఇక్కడ ఉన్నాయి చూసారా, ఎండింగ్ సర్టెన్ టారిఫ్ యాక్షన్స్, కంటిన్యూయింగ్ ద సస్పెన్షన్ ఆఫ్ డ్యూటీ ఫ్రీ, మినిమైజ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ కంట్రీస్ అని చూసారా. ఈ రెండు కూడా సుప్రీంకోర్టు సస్పెండ్ చేసినవి ఇవి. ఇక్కడ చూడండి, ఇంపోజింగ్ ఏ టెంపరీ ఇంపోర్ట్ సర్ఛార్జ్ అని చూసారా, ఇది 10% టారిఫ్. ఇది వైట్ హౌస్లో సైన్ చేయడం జరిగింది. 15% చేసింది ఏదైతే ఉందో ఇంకా సైన్ చేయలేదు. అంటే ఇప్పటికీ కూడా 10% కంటిన్యూ అవుతుంది, 15% ఇంకా రాలేదు మార్కెట్లోకి. ఎప్పుడు వస్తుంది, ట్రంప్ మళ్ళీ సైన్ చేస్తే, ఆ సైన్ చేసింది వాషింగ్టన్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయినప్పుడు మనం దాన్ని కన్ఫర్మేషన్గా తీసుకోగలం, లేకపోతే మాత్రం దీన్ని మనం ఎటువంటి కన్ఫర్మేషన్కి వెళ్ళలేం. సో దిస్ ఈజ్ దన్ అనదర్ పాయింట్. ఓకే, ఇంతవరకు క్లారిటీ మీకు వచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, సో 10% టారిఫే ఉంది. 15 మేబీ ఈరోజు మార్కెట్ అవర్స్లో, ఈరోజు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ ఏదైనా కానీ ఒకవేళ కానీ టారిఫ్ని నేను విధిస్తున్నానని చెప్తే అది 15% ఆన్ టేబుల్ సైన్ చేస్తే అప్పుడు 15% కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఏదైనా 150 రోజులు మాత్రమే. ఇది ఇలా ఉంటే యూరోప్ వాళ్ళు, సో సుప్రీంకోర్టు చెప్పినా కానీ నువ్వు ఎవరి మాట వినకుండా మళ్ళీ 15% టారిఫ్ విధిస్తావా అని చెప్పి యూరోప్ వాళ్ళు ఏం చేశారంటే, మీతో ఉన్న ట్రేడ్ డీల్ని మేము డిలే చేస్తున్నాము, ఇంత ఫాస్ట్గా మేము ట్రేడ్ డీల్ని చేసుకోవాలనుకోవట్లేదు, ప్రజెంట్ రైట్ నో పాజ్ చేస్తున్నామని. యూరోప్లో అప్రాక్సిమేట్లీ 35 to 34 కంట్రీస్ ఉన్నాయి యూనిటీగా. ఆ 34 కంట్రీస్ కలిపి జరగబోతున్న ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు స్టాప్ అయింది. ఇది అమెరికాకి ఇంకొకటి షాక్ కూడా. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ అండ్ సిల్వర్ని ఇంపాక్ట్ చేసేది ఒక న్యూస్ ఉంది, మీకు తెలుసు, యుఎస్ది ఇరాన్ది న్యూక్లియర్ మీద జరుగుతున్న డిస్కషన్స్. ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, యుఎస్ ఇచ్చిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఓకే చేస్తాం, ఓకే మేము రెడీగా ఉన్నాం, ఓకే ఆన్ టేబుల్ మీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి, కానీ సేమ్ టైం మీరు ఇచ్చే డిమాండ్స్ని ఎట్లయితే మేము యాక్సెప్ట్ చేస్తున్నామో మా డిమాండ్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పారు ఇరాన్ వాళ్ళు. ఇది కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టే.
కానీ యూఎస్ వాళ్ళు ఈ ట్రంప్ కొంచెం అన్స్టేబుల్గా ఉంటాడు కదా, సో అతను ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు కాబట్టి నిజంగానే దీన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదనేది తెలియదు. ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లోని లిటిల్ బిట్ స్టెబిలిటీ చూస్తాము. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జియో పొలిటికల్ టెన్షన్ స్టాప్ అయితే మాత్రం. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. నా బ్యాంక్స్కి షాక్ అయినవి 2 పాయింట్లు ఉన్నాయన్నాను కదా, ఆ 2 మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ అంతా కవర్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ పాజిటివ్ అని చెప్పను కానీ న్యూట్రల్ చెప్తాను. ఎందుకో తెలుసా, ఆర్బీఐ మినిట్స్లో చెప్పింది ఏంటంటే, సో ఇక ఫర్దర్గా రేట్ కట్ చేయాలని మేము అనుకోవట్లేదు. ఎందుకు అంటే ప్రజెంట్ రైట్ నో గ్లోబల్ ఇన్వెస్టర్స్ నర్వస్ అవుతున్నారు, ఫైనాన్షియల్ మార్కెట్స్ వాలటైల్గానే ఉన్నాయి. సో దీని ప్రకారంగా అయితే మాత్రం రేట్ కట్ చేయాలనే ఆలోచన మాలో అయితే మాత్రం లేదు. ఆలోచించి డెసిషన్ తీసుకుంటామన్న డేట్ చెప్పారు. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈసారి కూడా రేట్ కట్ చేయరని నేను అనుకుంటున్నాను. అయితే ఒకటి, ఇది ట్రేడ్ డీల్స్ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయకముందు చేసిన స్టేట్మెంట్స్ ఇవి. మరి ఈ ట్రేడ్ డీల్స్లో ఒక ఫైనల్ కొలీగ్ వస్తే నెక్స్ట్ మానిటరీ పాలసీలోపు వీళ్ళ డెసిషన్ మారచ్చేమో అనేది కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీని తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది అప్రాక్సిమేట్లీ 590 కోట్లు. వీళ్ళకి లాస్ట్ క్వార్టర్లీలో వచ్చిన ప్రాఫిట్ 503 కోట్లు, ఇప్పుడేమో 590 కోట్లు. అంటే ఒక క్వార్టర్లీ ప్రాఫిట్ ఫ్రాడ్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద ఫ్రాడ్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నాది ఆంధ్రప్రదేశ్లోని మీరు పే చేసిన చలానాలు, మున్సిపల్ కార్పొరేషన్ బిల్స్, ఇవన్నీ ఏదో ఒక బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళదు, గవర్నమెంట్కి అంటూ ఒక బ్యాంక్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో వేరే బ్యాంక్స్ టైఅప్ అయ్యి ఆ బ్యాంకుల్లో ఆ అమౌంట్ వెళ్ళి క్రెడిట్ అవుతుంది. సో అట్లనే హర్యానా స్టేట్కి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో అయితే మాత్రం టైఅప్ అయి ఉంది. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తోటి మేబీ హర్యానా గవర్నమెంట్కి ఏం జరిగిందో తెలియదు, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ మేము తీసేస్తామని చెప్పారు. హర్యానా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ తీసేయగా రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది డిపాజిటర్స్ చేసినవి, అంటే కస్టమర్స్ డిపాజిట్ చేసిన అమౌంట్ ఉండాలి కదా, ఆ అమౌంట్ లేదు. సో ఆ అమౌంట్ పరంగా చూసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎంత డిఫరెన్సు? 590 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. ఇదేంటి ఇంత డిఫరెన్స్ వస్తుంది అమౌంట్? అసలు ఏం జరిగిందనేది చూస్తే బ్యాంక్లో ఉన్న 4 ఎంప్లాయీస్, 2 మేనేజర్లు ఒక బిగ్ ఫ్రాడ్ చేశారు. ఎంత ఫ్రాడ్ చేశారు? 590 కోట్లు ఫ్రాడ్ చేశారు. ఈ ఫ్రాడ్ చేసింది ఏదైతే ఉందో ప్రెజెంట్ రైట్ నౌ వచ్చేసరికి చాలా బిగ్ ఇంపాక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే మాత్రం జరుగుతుంది. ఈ 4 మీద కేసు ఫైల్ చేసి కోర్టులో ఆల్రెడీ రిప్రజెంట్ చేసి వాళ్ళని జైలుకి పంపించారు. కాకపోతే ఫ్రాడ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి ఫ్రాడ్ జరిగినప్పుడు బ్యాంకుల మీద నమ్మకం కోల్పోతారు చాలామంది. సో ఇప్పుడు డిపాజిట్లు చేయడానికి చాలా వరకు ఆలోచిస్తారు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లోని మోస్ట్లీ బ్యాంక్స్ కొంచెం ప్రెజర్ చూడొచ్చు. మేబీ గిఫ్ట్ నిఫ్టీ ఫాలో అవ్వడానికి బ్యాంక్ నిఫ్టీ వల్ల ఫాలో అయిందా లేకపోతే ఏంటి అనేది మనకి తెలియదు. అది ఓపెన్ అయిన తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో పాటు అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ పడితే గిఫ్ట్ నిఫ్టీని అది కూడా డ్రాగ్ చేస్తుంది అనేది మనం అనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఓవరాల్గా మాట్లాడుకుంటే ఆన్ టేబుల్ 10% ఉంది, అది 150 రోజులు మాత్రమే. స్టిల్ ఇప్పటికీ మార్కెట్స్కి అయితే పాజిటివ్. టెక్స్టైల్ స్టాక్స్, టాయ్స్, జ్యువెలరీస్, జెమ్స్, ఆటో కాంపోనెంట్స్, ఆటో సెక్టర్ స్టాక్స్ ఇవన్నీ పాజిటివే ఇప్పటికీ కూడా. కానీ ఒకవేళ ఈ 150 డేస్ లోపు కాంగ్రెస్లో ఉన్న మెంబర్స్ని ఒప్పించుకొని, అంటే హౌస్లోని సెనెట్లో ఉన్న మెంబర్స్ని అందరిని ఒప్పించుకొని 50% దాటి ఓట్ బ్యాంకింగ్ అని తను తెచ్చుకోగలిగితే ఈ 15% టారిఫ్ కంటిన్యూ అయిపోతుంది. లేదనుకోండి కంటిన్యూ అవ్వదు, బస్ అక్కడితో ఆగిపోతుంది. ఓకే, నా ఎఫ్ఐఐ ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే 934 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 2637 crores బై చేయడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళు మార్కెట్లో బిల్ చేసిన డేటా ప్రకారంగా చూసుకుంటే 1,34,000 పొజిషన్స్ ఫ్యూచర్స్లో యాడ్ చేశారు. ఆప్షన్స్లో 1,05,000 to 1,81,000 పొజిషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సింపుల్ చూసుకుంటే ప్రొపరేటరీ ట్రేడర్స్ బయింగ్ సెట్ టర్న్ అయ్యారు. ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే కొంచెం షార్ట్ కవరింగ్ చేసినట్టయితే మాత్రం కనపడుతుంది. సో నాకైతే మాత్రం టెక్నికల్గా సింపుల్గా మాట్లాడుకుంటే మాత్రం నేనైతే 1 డే టైం ఫ్రేమ్, ఎందుకంటే న్యూస్ అప్డేట్స్ ఉండేటప్పుడు మేజర్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉండేటప్పుడు హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళడం మంచిది. నిఫ్టీకి ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 25,370. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే రాదు. సో మేబీ ఒకవేళ ఇప్పుడు ఓపెన్ అవుతున్న గ్యాప్ అప్ అనేది నిఫ్టీకి ఉన్న రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,877 దాన్ని రీటెస్ట్ చేయడానికి వెళ్తుందేమో అనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ ఈ 25,877 లెవెల్ని రీటెస్ట్ చేయడానికి వెళ్తే మాత్రం అక్కడి నుంచి ఫర్దర్గా బ్రేక్ అయితే మూమెంటం ఉంటుంది, లేకపోతే ఈ రేంజ్లోనే నిఫ్టీ ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటుంది. ఇంకోటి ఓవర్ నైట్ పొజిషన్ని తీసుకోవద్దు. ట్రంప్ ఇంకా ఆ 15% టారిఫ్ మీద సైన్ చేయలేదు. ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ట్రంప్ స్టేట్మెంట్స్ కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్లో అన్సర్టెనిటీ ఇంకా ఉంది కాబట్టి మోస్ట్లీ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ అనేది చేయొద్దు.
ఓకే, ఆన్ ద అదర్ సైడ్ సెన్సెక్స్ పరంగా కూడా సేమ్ సపోర్ట్ లెవెల్ నేను అనుకుంటుంది. సెన్సెక్స్కి వచ్చేసరికి ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 82,200 అండ్ ఎనీథింగ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మనం ఫాల్ చూడొచ్చు. లేకపోతే మాత్రం సెన్సెక్స్ని ఈజీగా అప్ సైడ్ స్వింగ్ 84,200 ఆర్ ఎల్స్ 84,000 ఒక కామన్గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఉంది. అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, అక్కడ వరకు మేబీ సెన్సెక్స్ రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో జరిగిన ఫ్రాడ్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్ని కొంచెం వాలటైల్గా మార్చచ్చు. 59,900, సో నేను కొంచెం డౌన్కే పెట్టుకున్నాను సపోర్ట్ లెవెల్. సో మేబీ ఆ లెవెల్ రీటెస్ట్ చేయొచ్చు ఒకవేళ నెగిటివ్ వేస్లో. నా ఇంకొంచెం నెగిటివ్ వే మాట్లాడుకుంటే 60,600 బ్రేక్ అయితే ఫస్ట్ ఫాల్ 59,900, అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్. ఒకవేళ ఇవేమీ జరగలేదు, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ ఈ టారిఫ్స్ వల్ల సపోర్ట్ చేస్తూ వచ్చాయనుకోండి, ఆల్ టైమ్ హై 61,800 ఏదైతుందో దాన్ని ట్రిగ్గర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిడ్ నిఫ్టీకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పెద్ద ట్రిగ్గర్ చేయదు కాబట్టి దాని ప్రకారంగా చూసుకుంటే 27,989 అండ్ ఆల్మోస్ట్ 28,000 అనుకోవచ్చు సైకలాజికల్ నెంబర్. అది బ్రేక్ అయితే ఫస్ట్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కూడా ఉంది 27,500. ఎనీథింగ్ 28,000 లెవెల్ బ్రేక్ అయితే 27,500 వరకు మనం ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అనదర్ పాయింట్. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు బిట్ కాయిన్, ఈరోజు బిట్ కాయిన్లో 4% కరెక్షన్ వచ్చింది. ఒక పక్క యూఎస్ మార్కెట్స్లో డ్రాప్ అవడం బిట్ కాయిన్కి ఎక్కువగా కరెక్షన్ అవడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. సో ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. మీకు ఒక పాయింట్ గుర్తుందనుకుంటా, డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుందని. ఈరోజు డే ఎండ్కి కానీ ఈ డబుల్ బాటమ్ బిలో కానీ బిట్ కాయిన్ హోల్డ్ అవ్వగలిగితే మేబీ ఫర్దర్గా ఫాల్ మనం 60,000 వరకు మనం చూసే ఛాన్స్ ఉంది. సో మేజర్ ఫాల్ అయితే మాత్రం యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ టు 60,000. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే యాజ్ పర్ మై వ్యూ కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 2% పెరిగింది, సిల్వర్ 5.5. ఎందుకంటే ఈ టారిఫ్స్ మీద ఒక క్లారిటీ రాకపోవడంతో మళ్ళీ వాటిలో అన్సర్టెనిటీ పెరిగి అప్సైడ్ అయితే మాత్రం వచ్చింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా యూఎస్ ఇరాన్లోని ఒక కొలిక్ వచ్చిన తర్వాత అండ్ అట్లానే ఈ టారిఫ్స్ మీద ఒక కొలిక్ వచ్చిన తర్వాత మేబీ మనం డిక్లైన్ చూసే ఛాన్స్ ఉంది. అంతవరకు మళ్ళీ వీటిలో డిమాండ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా హై ఉన్నాయి. స్టాక్స్ పరంగా చూసుకుంటే చాలా స్టాక్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది గైస్. అందుకే ఈరోజు నేను స్టాక్స్ పరంగా కవర్ చేయాలని అనుకోవట్లేదు. సో వీడియో లెంత్ పెరుగుతుంది. మేజర్గా ఉన్న ఈ టారిఫ్స్ న్యూసే ఇప్పుడు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి దాని గురించి చూడండి. సో లేదని అనుకుంటే ఎన్డీటీవీ ప్రాఫిట్లోని స్టాక్స్ టు వాచ్ అని చెప్పేసి మీరు కొడితే ఈరోజు డేటా వస్తుంది. మీరు చూసి దాన్ని ఎనలైజ్ చేయమైనా మీరు హోల్డ్ చేసే స్టాక్స్ ఉంటాయి. అనాలిసిస్ మొత్తం హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.